Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియో ఏంటంటే కిచెన్ లో దొరికే ఇంగ్రీడియెంట్స్ తో మన హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్ మాత్రం మనకి యూజ్ అవుతాయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ ఒక గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం మరిగాక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ ని యాడ్ చేసుకోవాలి. వీటిని తెలుగులో అవిసె గింజలు అంటారు. ఇవి వేసుకొని బాగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా బాయిల్ చేసుకోవాలి. వన్స్ బాయిల్ అయ్యాక ఇలా పొంగు వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవడమే. ఇక్కడ మనం జెల్ మాత్రమే యూజ్ చేస్తామండి. ఇదంతా మనకి వేస్టే, పడేయడమే. ఇదిగోండి, ఈ జెల్ మాత్రమే మనకి థిక్గా గమ్మీ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది కొంచెం చల్లారాక అంటే గోరువెచ్చగా మైల్డ్గా ఉన్నప్పుడు ఇలా రూట్స్కి మనం స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. ఒక 15 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. ఖచ్చితంగా హెయిర్ వాష్ చేశాక మీ హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ చేయించినట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీ హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. అలాగే హెయిర్ లెంత్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. అంతేకాదండి, ఈ ఫ్లాక్స్ సీడ్స్ని డైలీ 1 స్పూన్ తింటే మన హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని వీక్లీ వన్స్ అప్లై చేసుకోవడం వల్ల మీ ఫ్రిజీ హెయిర్ అంతా సిల్కీగా అయిపోతుంది. అంతేకాదు, మీ హెయిర్ అనేది డాండ్రఫ్ పట్టదు. అంతేకాకుండా మీ హెయిర్ మొత్తం మంచి కండిషన్లో ఉంటుందండి. ఇది కండిషనర్ కింద కూడా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మీ హెయిర్కి ఎలా యూజ్ అయిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.